మన సినిమా హీరోలు బయట ఒకలాగా ఉంటారు, సినిమాల్లో ఒకలాగా ఉంటారు. సినిమాల్లో చెప్పే నీతులు, సూక్తులు ఒక్కటి కూడా పాటించినటువంటి హీరోలు చాలామంది ఉన్నారు. బయటికి బిల్డప్లు ఇస్తారు, లోపల ఏమొచ్చేసి అన్నీ విలన్కు ఉన్నటువంటి లక్షణాలతోటే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా అలాగే తయారయ్యాడు. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ దగ్గర ఉన్నటువంటి చౌరస్తా దగ్గర రాంగ్ రూట్లో వెళ్ళడమే కాకుండా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకే కారుతో దూసుకు వెళ్ళి ఆయన అడ్డగించి ఇదేంటిది రాంగ్ రూట్లో మీరు వస్తున్నారని అడిగినందుకు అతన్ని దురుసుగా తిట్టాడు కూడా. దురుసుగా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజానికి కానిస్టేబుల్ ఆపుతుంటే ఆ కానిస్టేబుల్ పైకి కారు దూసుకు వెళ్ళిపోయేలా డ్రైవింగ్ చేశాడు. అవన్నీ కూడా సీసీ కెమెరాలో నమోదయ్యాయి, రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు దీని ఆధారంగానే జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే సాయి శ్రీనివాస్పై పోలీస్ కేసు అయితే నమోదు చేశారు. ఇప్పుడు ఈ పోలీస్ కేసు విషయంలో బెల్లంకొండ సురేష్ ఉన్నాడు కదా వీళ్ళ నాన్న, ఇప్పుడైతే పీక్కుంటున్నాడు ఎలాగైనా సరే ఈ కేసు కొట్టేయాలని. నిజానికి బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నటువంటి హీరోలకి ఈ తాట తీయకపోతే చాలామంది రేపు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనైతే సాయి శ్రీనివాస్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి దీనిపై శ్రీనివాస్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. నోటీసులు అయితే పంపించడం జరిగింది.